ఎన్నికలకు ముందు ఆ ఎమ్మెల్యేకు కనీసం కారు కూడా లేదు. ఎన్నికల అఫిడవిట్లో తనకు ఆస్తులే లేవని చూపించారు. నిరుపేదనని సింపతి కొట్టేశారు. కూటమి తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీన్ కట్ చేస్తే 5 కోట్లు విలువ చేసే బంగ్లా, కార్లు, రాజభోగాలు ఓ నియంతలా మారి ప్రజల రక్తం పీలుస్తున్నారు ఆ ఎమ్మెల్యే. అందిన కాడికి దండుకుంటున్నారు. ఎమ్మెల్యే సంపాదన చూసి కూటమి నేతలే ముక్కును వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు అనేగా లెట్స్ వాచ్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం నియోజకవర్గం పేరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. 2024 ఎన్నికల్లో కూటమి నుంచి లక్కీగా టికెట్ కొట్టేసి గెలుపొందిన బాలరాజు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను ఫాలో అవుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుండే దోచుకో, దాచుకో, తినుకో అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. అమాయకపు గిరిజనుల రక్తాన్ని పీలుస్తున్నారు. ఓవైపు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మేము ఆదర్శ రాజకీయాలు చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతుంటే, ఈ ఎమ్మెల్యే మాత్రం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్లుగా దందా చేస్తున్నారు. పోలవరం నియోజకవర్గంలో గిరిజనుల భూములు, ఇసుక, మట్టి, మద్యం ఇలా కాదేది అవినీతికి అనర్హం అన్న చందంగా చిర్రి బాలరాజు దోచేస్తున్నారు. అడిగిన వాటాకు ఒప్పుకోకపోతే అక్రమ కేసులతో భయపెట్టి నియంత పాలనకు తెరలేపారు. ఎమ్మెల్యే కాకముందు ఆయనకు కనీసం కారు కూడా లేదు. కానీ ఇప్పుడు ఏకంగా 4 కోట్లు పెట్టి భవంతిని నిర్మించారు. దాన్ని చూసి స్థానిక ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తికి ఓట్లు వేసి గెలిపించుకున్నామా అని చర్చించుకుంటున్నారు. చిర్రి బాలరాజు ఆగడాలు రోజురోజుకు శృతిమించిపోతున్నాయని కూటమి నేతలే బహిరంగంగా చెప్తున్నారు. అయినా ఇప్పటి వరకు ఆయనపై జనసేన అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇంత డబ్బు, ఇంత ఎన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందో అది ప్రజలకు తెలియాలి, ఆయనకి తెలియాలి. అంత స్పీడ్గా ఇల్లు మొదలుపెట్టి పెద్ద ఇల్లు కడుతున్నాడంటే ఎంత అక్రమ డబ్బులు కాకపోతే ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు అండి. సొంత డబ్బులు అప్పుడు ఎలక్షన్ ముందేమో అఫిడవిట్లో చూపించింది చాలా తక్కువ. ఏది అమౌంట్లు లేదు, ఆస్తులు కానీ ఆస్తులు ఇవన్నీ చాలా తక్కువగా చూపించారు. ఎన్నికల ముందు తన కోసం కష్టపడిన వారిని గెలుపొందాక బాలరాజు పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. అందర్నీ సైట్ చేసి తన సొంత కోటరీని తయారు చేసుకుని దందా షురూ చేశారని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. ఇసుక, మట్టి తవ్వకాల్లో, కాంట్రాక్టుల్లో వాటా చెల్లిస్తే కాని పని జరగని పరిస్థితి నెలకొందట. బెల్ట్ షాప్ పెట్టాలంటే బాలరాజుకు ₹1,00,000 కట్టాల్సిందేనట. మద్యం షాప్ల నుండి 20% వాటా ఇవ్వాలని హుకుం జారీ చేశారట. తన అనుచరులతో దందాకు తెరలేపి పోలవరంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారట. ఇటీవల జీలుగుమిల్లిలో ఓ యువకుడు కల్తీ మద్యం తాగి మృతి చెందిన ఘటనే ఇందుకు నిదర్శనం. కూటమి ప్రభుత్వంలో ప్రజలకైతే న్యాయం జరగలేదు, కానీ చిర్రి బాలరాజు గారు ఆర్థికంగా అన్ని విధాలుగా ఉన్నతమైన స్థానంలో సంపాదించుకున్నారని ఒక వాదన ఉంది. అది కరెక్టే. ఇంత విధిగా 4 కోట్లతో మంచి ఇల్లు కట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్లకుండా, ప్రజల సంక్షేమం చూడకుండా ఆయన స్వార్థమే చూసుకుని ఇటువంటి ఎమ్మెల్యేని ఇంతవరకు ఎవరు చూడలేదని చెప్పేసి నా అభిప్రాయం. నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు చిర్రి బాలరాజుపై అటు ప్రభుత్వం కానీ ఇటు పార్టీ హైకమాండ్ కానీ చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కూటమికి చెందిన ఓ కార్యకర్త ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అవినీతి బాగోతమంతా సెల్ఫీ వీడియో తీసి అందరికీ పంపించి నియోజకవర్గాన్ని కాపాడాలని వేడుకున్నాడు. అయితే మరుసటి రోజే ఆ వీడియో లేకుండా చేసి ఆ కార్యకర్తతోనే క్షమాపణలు చెప్పించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే నియంత రాజకీయాలు ఏ రేంజ్లో జరుగుతున్నాయో చెప్పడానికి ఇదే నిదర్శనమని స్థానికులు అంటున్నారు. ఈ పోలవరం నియోజకవర్గంలో మట్టిని దోసుకోవడం, ఇసుకని దోసుకోవడం, ఏ రంగంలో చూసినా పోలవరం నియోజకవర్గం అవినీతిలో కూరుకుపోయింది. నిజంగా సైకిల్ మీద తొక్కేవాడు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు, మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాడు ఈరోజు కారు మీద తిరుగుతున్నారు. అంటే ఈ సంవత్సరంలోనే ఈ విధంగా డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలు కూడా అర్థం కావడం లేదు. చిర్రి బాలరాజు ఆగడాలు, నియంత పోకడలను అరికట్టకపోతే నియోజకవర్గంలో ప్రజల పరిస్థితి ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికైనా ఆయనపై ప్రభుత్వం లేదా పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి.